పేరుకే అధికార పార్టీ తమ గోడకు చెప్పుకున్నట్లే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పార్టీ కేడర్లో కొత్త జిల్లా అధ్యక్షుల నియామకంతో ఆశలు చిగురుస్తున్నాయట. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన తమకు గుర్తింపు లేదనే ఆవేదనతో ఉన్నవారు ఇక ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారట. పార్టీలో కొంతకాలంగా సాగిన ఏకపక్ష విధానాలకు కొత్త జిల్లా అధ్యక్షుల రాకతో తెరపడుతుందా? కొందరు నేతల వైఖరితో పార్టీకి దూరంగా ఉంటున్న వారికి ఇకనైనా సముచిత స్థానం దక్కుతుందా? పార్టీ శ్రేణులకు కొత్త ఊపిరి పోస్తున్న ఆ రెండు జిల్లాలేంటి? ఎవరా కొత్త అధ్యక్షులు? అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. దీంతో తమ్ముళ్లకు ప్రాణం లేచొచ్చింది. ఏడాది కాలం ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఇక తప్పుతుందనే భావనతో ఉన్నాయి పార్టీ శ్రేణులు. కనీసం పార్టీ కార్యక్రమాల్లోనైనా తమ అభిప్రాయాలు చెప్పే వీలుంటుందన్న ఆశ చాలా మందిలో కనిపిస్తోందట. ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవుల విషయంలో అధిష్టానం యువతకే ప్రాధాన్యం ఇవ్వడం ఒక మంచి పరిణామంగా భావిస్తున్నారు. విధేయతకు పట్టం గడుతూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నా కొత్త జిల్లా అధ్యక్షుల పాత్ర ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా యువ నాయకుడు జమ్మలమడుగు ఇన్ఛార్జ్ మొన్నటి ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డిని నియమించడంతో పార్టీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అలాగే మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన అన్నమయ్య జిల్లా అధ్యక్ష పదవికి కూడా యువనేత సుగువాసి ప్రసాద్ బాబును ఎంపిక చేయడంతో అక్కడ కూడా పార్టీలో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కడప, అన్నమయ్య జిల్లాల అధ్యక్షుల ఎంపికలో పార్టీ అనుసరించిన విధానంపై లోతైన చర్చ నడుస్తోంది. పాత రాజకీయాలతో, నాయకత్వాలతో ముడిపడి ఉన్న ఈ ఇద్దరు కొత్త అధ్యక్షుల కుటుంబ నేపథ్యాలతో జనంలోకి చొచ్చుకుపోవడానికి, పార్టీలో పనిచేయడానికి మార్గం సుగమం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన సుగువాసి ప్రసాద్ బాబు తండ్రి సుగువాసి పాలకొండరాయుడు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఓ పర్యాయం ఎంపీగా కూడా పనిచేశారు. దీంతో తండ్రి వారసత్వంలో ఉన్న రాజకీయ పరిచయాలు, సంబంధాలకు తోడు తమ సామాజిక వర్గంలో బలమైన ప్రభావం చూపగలడన్న సమీకరణాలతోనే సుగువాసి ప్రసాద్ బాబుని అధిష్టానం ఎంపిక చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ప్రసాద్ బాబుకు పేరుంది. అంతేకాక పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటికే పార్టీ అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీ చేసిన సుగువాసి ప్రసాద్ బాబు సోదరుడు సుగువాసి సుబ్రహ్మణ్యం తనకు సముచిత స్థానం లేదని పార్టీ విధానాలతో విభేదించి వైసీపీలో చేరారు. అయినా సుగువాసి ప్రసాద్ బాబు అన్నని సమర్థించకుండా నమ్ముకున్న పార్టీలోనే కొనసాగడం ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి దక్కడంలో కీలకంగా పనిచేసిందంటున్నారు. విధేయత, పార్టీ విధానాలకు కట్టుబడి ఉండడం సుగువాసికి కలిసొచ్చినా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లడంలో సుగువాసి ప్రసాద్ బాబు ఎలా అడుగులు వేస్తారన్నది ఆసక్తిగా మారింది. రాయచోటి నుంచి ఎన్నికైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర మంత్రి పదవి దక్కాక బలమైన నాయకుడిగా ఎదిగారు. కొంతకాలంగా మండిపల్లి, సుగువాసి మధ్య పెద్దగా సఖ్యత లేదంటున్నారు. దీంతో జిల్లా మంత్రి, జిల్లా అధ్యక్షుడి మధ్య సమన్వయం ఎలా ఉంటుందోననే అనుమానాలు కూడా కొందరుకున్నాయి. ఇక కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి విషయంలో కూడా అనేక రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నాకే పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేశారంటున్నారు. కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. జిల్లా రాజకీయాల్లో దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాలు కీలకంగా ఉంటూ వచ్చాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న పొన్నపురెడ్డి కుటుంబం గత ప్రభుత్వ హయాంలో టీడీపీని వీడి వైసీపీలో చేరింది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తర్వాత టీడీపీలో చేరారు. బద్ద శత్రువులుగా ఉన్న దేవగుడి, పొన్నపురెడ్డి వర్గాలు కొంతకాలం కలిసిపోయి పనిచేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హత్య రాజకీయాలు, ఆపై హత్య కేసుల్లో సుదీర్ఘకాలం ఇబ్బంది పడిన రెండు వర్గాలు టీడీపీలో ఉండగా ఆ సమస్యను పరిష్కరించుకున్నాయి. ఆదినారాయణ రెడ్డి రాజకీయ చతురత ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలుపొందడానికి కారణమైంది. అయితే 2019లో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆదినారాయణ రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత బీజేపీలో చేరారు.
అయితే ఆదినారాయణ రెడ్డి సోదరులు మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, శివనాథరెడ్డి, అబ్బాయి భూపేష్ సుబ్బరామిరెడ్డి టీడీపీలోనే కొనసాగారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి జంప్ కావడంతో జమ్మలమడుగులో టీడీపీకి నాయకత్వం లేకుండా పోయిన పరిస్థితుల్లో భూపేష్ సుబ్బరామిరెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ క్యాడర్ని కాపాడుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగు టీడీపీ టికెట్ ఆశించిన కూటమి పొత్తులో బాబాయ్ ఆదినారాయణ రెడ్డి కోసం అసెంబ్లీ టికెట్ వదులుకున్నారు. వైసీపీకి కంచుకోట లాంటి కడప ఎంపీ స్థానం నుంచి భూపేష్ సుబ్బరామిరెడ్డి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలకు ధీటుగా నిలబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఓట్లు సంపాదించి సత్తా చాటారు. దీంతో భూపేష్ సుబ్బరామిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉన్నా ఆలస్యమవుతూ వచ్చింది. రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డికి జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కీలక పదవిలో ఉండడంతో జోడు పదవులు వద్దన్న పార్టీ విధానంతో భూపేష్ సుబ్బరామిరెడ్డికి అవకాశం కలిసి వచ్చింది. కడప, అన్నమయ్య జిల్లాల కొత్త అధ్యక్షులకు రాజకీయ కుటుంబ నేపథ్యంలో ఉండడంతో క్యాడర్లో పట్టు సాధించడం పెద్ద కష్టమేం కాదన్న అభిప్రాయం ఉంది. అయితే యువ నేతలతో సీనియర్ ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంత మేరకు సఖ్యంగా మెలుగుతారనేదే $1000 ప్రశ్నగా కనిపిస్తోందట. కూటమి నేతలను కలుపుకుని వెళ్లేందుకు అధిష్టానం నుంచి అవసరమైన సహకారం అందకపోతే కొన్ని సమస్యలు తప్పవన్న అభిప్రాయం కూడా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలుంటే 7 చోట్ల టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు గెలిచారు. పులివెందుల, బద్వేలు, రాజంపేటలో వైసీపీ గెలిచింది. ఎమ్మెల్యేలంతా 17 నెలలుగా ఎవరికి వారు స్వతంత్రంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మరి కొత్త జిల్లా అధ్యక్షులతో వీరు ఏ మేరకు కలిసి పనిచేస్తారనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తేటతెల్లం కానుంది. యువనేత లోకేష్ మార్కులో భాగంగా కొత్త జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగిందన్న అభిప్రాయం ఉండడంతో రాబోయే రోజుల్లో ఆయన డైరెక్షన్లో జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు నడిచే అవకాశం ఉంది.